వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సివిపి రికవరీపై ఇటీవల విడుదలైన ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఎంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలి చిటికెలో తెలుసుకోండి. వీరికి రికవరీ నిలుపుదల చేయబడుతుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల విడుదలైన సివిపి రికవరీపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏ పెన్షనర్ ఎంత మొత్తంలో అరియర్ల రూపంలో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ HR3 పెన్షన్ అండ్ GPF డిపార్ట్మెంట్ వారు మే 16, 2025 తేదీతో ఒక మెమో నెంబర్ని అయితే సివిపి రికవరీపై రిజంప్షన్ అండ్ రీకంప్మెంట్ ఉత్తర్వులను జారీ చేసి ఉన్నారు. హైకోర్టు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రిట్ పిటిషన్లన్నీ డిస్మిస్ చేసినటువంటి సందర్భంగా ఎవరైతే నిలుపుదల చేసిన కమిటేషన్ రికవరీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ వారు రిట్ పిటిషన్ 24822 ఆఫ్ 2024 పై కమిటేషన్ రికవరీపై ఏప్రిల్ 28, 2025 తుది తీర్పులో కేసులన్నీ డిస్మిస్ చేసినందున ఇకపై కమిటేషన్ రికవరీ అనేది 15 సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది. కనుక గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ఏదైతే ఉందో నవంబర్ 25, 2024 ఏదైతే మెమో ఇచ్చిందో ఆ ఉత్తర్వుల మేరకు 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వారికి కమిటేషన్ రికవరీ అనేది నవంబర్ 2024 పెయిడ్ ఇన్ డిసెంబర్ 2024 కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయబడిన వారందరికీ తిరిగి రికవరీ చేపట్టవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఈ ఉత్తర్వుల్ని జారీ చేసి ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ వారు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ కమిటేషన్ రూల్స్ 1944 రూల్ నెంబర్ 18 ప్రకారము ఇకపై కమిటేషన్ రికవరీ అనేది 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కనుక నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఈ 6 నెలల పాటు రికవరీ నిలుపుదల చేయబడిన కమిటేషన్ రికవరీ పెన్షనర్స్ నుంచి మే 2025 పెన్షన్ అనగా ఈ నెల పెన్షన్ ఏదైతే జూన్లో తీసుకుంటారో ఆ జూన్లో తీసుకున్నటువంటి ఆ పెన్షన్ని నుండి తిరిగి రికవరీ చేయబడుతుంది. నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు నిలిపివేయబడిన కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయబడిన పెన్షన్స్ నుంచి 12 సమాన వాయిదాల్లో అనగా మే 2025 నుంచి ఈ మంత్ నుంచి ప్రభుత్వం అయితే రికవరీ తిరిగి ప్రారంభిస్తుంది. కమిటేషన్ రికవరీ నిలిపివేయబడ్డ నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో ఎవరైనా పెన్షనర్స్ కమిటేషన్ రికవరీ పీరియడ్ 15 సంవత్సరాలు పూర్తయినట్లయితే అట్టి వారు రీస్టోరేషన్ పీరియడ్కి చెల్లించవలసిన వాయిదాల అరియర్ని ఈ మే 2025 పెన్షన్ నుంచి సమాన వాయిదాల్లో రికవరీ చేస్తారు. కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయబడిన నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో ఎవరైనా సర్వీస్ పెన్షనరు అన్ఫార్చునేట్గా మరణించినట్లయితే వారి ఫ్యామిలీ పెన్షనర్స్ నుండి ప్రభుత్వ పాలసీ మేరకు అట్టి వారి నుండి ఈ కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయబడుతుంది. వారికి మాత్రమే ఈ కమిటేషన్ రికవరీ నిలుపుదల చేయబడుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఈ ఉత్తర్వులను మే 2025 అనగా ఈ నెల నుంచి అమలు చేయవలసిందిగా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ఆదేశించింది. అయితే ఇక ఏ పెన్షనర్ ఎంత మొత్తంలో రికవరీని అరియర్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి అనే విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. సాధారణంగా తిరిగి చెల్లించాల్సిన కమిటేషన్ కనుక ఎక్స్ అని అనుకున్నట్లయితే రికవరీ పెండింగ్ తిరిగి చెల్లించాల్సింది 6 నెలలు కాబట్టి 6 × X 6x. ఇక నెలవారీ ఎంత కట్ అవుతుంది అనే దానికి ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ ఫార్ములా ప్రకారము 3x/2 అంటే నెలవారీ సాధారణ కమిటేషన్ 6,000 రూపాయలు అయితే రికవరీ పెండింగ్ 6,000 × 6 36,000 అవుతుంది.
అయితే అదనంగా చెల్లించాల్సింది ఎంత అంటే ఇక్కడ 3x/2 దాని ప్రకారం చేసినట్లయితే 6,000 ప్లస్ 3,000 9,000 రూపాయలని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ ప్లేస్లో మనం సాధారణంగా ఎంతైతే కడుతున్నామో అంత ప్లేస్ చేసుకొని 6x వేసి ఈ 3x/2 ఫార్ములా ప్రకారం చూసినట్లయితే ఎంత మొత్తానికి మనం తిరిగి అరియర్ల రూపంలో చెల్లించవచ్చో మనం ఇక్కడ సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ హైకోర్టు వారు తీర్పును అనుసరించి నిలుపుదల చేసిన ఈ రీకవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయుటకు ఇచ్చిన ఉత్తర్వులను పెన్షన్స్ పట్ల మానవతా దృక్పథంతో ఆపివేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.